పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు జి కృష్ణారావు గారు, జిల్లా కార్యదర్శి సభ్యులు కేఎం శ్రీనివాస్ గారు, పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు, విశాఖ స్టీల్ ప్లాంట్ రివైవల్ కోసం కేంద్ర ప్రభుత్వం నిన్న 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది. ఇది మంచిదే. గత 4 సంవత్సరాల నుండి విశాఖ ముఖ్య కార్మికులు, జిల్లా ప్రజలు, కార్మికులు సమైక్యంగా చేసిన పోరాట ఫలితం ఇది. ఇందుకు స్టీల్ కార్మికవర్గానికి, విశాఖ జిల్లా కార్మిక ప్రజా సంఘాలకు, ప్రజలకు సిపిఎం పార్టీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉంది. కేంద్రం గతంలో కూడా 16,500 కోట్ల రూపాయలు ప్యాకేజీ ప్రకటించి ఇచ్చినట్టే ఇచ్చి జిఎస్టీ అప్పు రూపంలో తిరిగి లాగేసుకుంది. ఈ ప్యాకేజ్ అలా కాకుండా స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి కారణమైనటువంటి కార్మికవర్గం తాలూకా అభివృద్ధి కోసం నిధులన్నీ వినియోగించాలని చెప్పని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కేంద్ర ప్యాకేజీ తాత్కాలిక ఉపశమనం మాత్రమే. స్టీల్ ప్లాంట్కు పూర్వ వైభవం రావాలంటే స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయాన్ని రద్దు చేయాలి, సెయిల్లో విలీనం చేయాలి, సొంత గనులు కేటాయించాలి, 3వ బ్లాస్ట్ ఫర్నెస్తో సహా పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో పని ప్రారంభించాలి, బదిలీలు విఆర్ఎస్ పేరు మీద ఆఫీసర్ని, పర్మనెంట్ ఎంప్లాయీస్ని, టెండర్లు, మెడికల్ పేరు మీద కాంట్రాక్ట్ కార్మికుల్ని వేల సంఖ్యలో తొలగించే చర్యల్ని ఆపాలి, నిర్వాసితులకి ఉద్యోగాలు ఇవ్వాలి, ప్లాంట్లో ఉన్న 5,000 ఖాళీ పోస్టుల్ని భర్తీ చేయాలి. ఈ ప్రకటనలు కేంద్ర మోడీ ప్రభుత్వం చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేంద్రాన్ని ఒప్పించి ప్రకటన చేయించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్రం ఈ విధంగా ప్రకటన చేసే వరకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు తమ పోరాటాన్ని ఉధృతం చేయాలని చెప్పని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. కొంతమంది టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సంబరాలు చేస్తున్నారు ప్యాకేజీ మీద. ఇది వాళ్ళ హక్కు, సంబరాలు చేసుకోవచ్చు. కానీ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మన పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో విశ్వేశ్వరయ్య స్టీల్ ప్లాంట్ ఉంది. దానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు ప్యాకేజీ ప్రకటించింది. దాని ఉత్పత్తి సామర్థ్యం కేవలం సంవత్సరం 70,000 టన్నులు. 284 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం 73 లక్షల టన్నులు. ప్రత్యక్షంగా 30,000 మందికి, పరోక్షంగా 70,000 మందికి, 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తూ ఉంది. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి? ముఖ్యమంత్రి గారు ఇంతవరకు ఏర్పాటు కానిటువంటి ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం గనులు కేటాయించమని కేంద్రాన్ని అడుగుతున్నారు. మేము అంటున్నది వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు అడగడం లేదు గనుల కోసం. అసలు స్టీల్ ప్లాంట్ నష్టాలకి, కష్టాలకి కారణం ప్లాంట్ సొంత గనులు కేటాయించకపోవడం. దీనివల్ల ప్రతి టన్ను స్టీల్ ఉత్పత్తికి దాదాపు 4,000 రూపాయలు అదనపు భారం వైజాగ్ స్టీల్ ప్లాంట్ పడుతూ ఉంది. దేశంలో అన్ని ప్రభుత్వ రంగ, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకి కేంద్రం గనులు కేటాయించింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాత్రం ఎందుకు వివక్షత? కాబట్టి మేము
కూటమి నాయకులు డిమాండ్ చేస్తున్నాం. మీ అధినాయకత్వాన్ని మీద ఒత్తిడి తీసుకురావడం ద్వారా, కేంద్రం ఒత్తిడి తీసుకురావడం ద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించడం అత్యవసరం. ఆ రకంగా అవి సాధించుకోవాలని చెప్పి మీ ద్వారా చెప్పదలుచుకున్నాం. ఈ డిమాండ్స్ మీద మేము రేపు 19వ తేదీన పాతగాజువాకలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ మహాధర్నా కార్యక్రమం చేపడతా ఉంది. ఈ ధర్నాలో స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం, గాజువాక ప్రజలు, విశాఖపట్నం ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరోసారి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కేంద్ర ప్రభుత్వం చేత స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్లు, ప్లాంట్ శైలిలో విలీనం చేస్తున్నట్లు, సొంత గనులు కేటాయిస్తున్నట్లు, పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ నడిపేదాని కోసం అన్ని చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించేటట్టు మీరు చర్యలు చేపట్టాలని చెప్పని మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం.